చేసే ఒకటి చెప్పు, నీ పరిచయం చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను వచ్చి సంవత్సరం లోపు ఇక్కడ అయింది. ఇంతకుముందు ఒక 8 ఏళ్ళుగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఇంకొంచెం లోతుగా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఫైల్ ఇయర్ గురించి అని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మేము వరి, కొబ్బరి, కూరగాయలు లాంటివి పండించేవాళ్ళం. ఇక్కడైతే మల్టీ క్రాపింగ్ సౌభాగ్య మోడల్లో అన్ని రకాల పంటలు వేసుకునేలాగా ఇది అంతా నేర్చుకున్నాం. ఇవి ఎవరైనా వేసుకోవాలనే వాళ్ళు కూడా మేము వెళ్తున్నాం కన్సల్టెంట్ కింద. సుబ్రహ్మణ్యం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. బాలు అని ఇద్దరు ఉన్నారు. ఇతని ముందు అతను పనిచేశాడు. వీళ్ళిద్దరూ మీలో ఎవరైనా ఈ వ్యవసాయం చేసుకోవాలంటే ఇది త్వరగా మనం అందరూ చేసుకోవాలి. నేను డ్రాయింగ్ ఇస్తాను, పొలం చూపిస్తాను, ఆయన మీ వాళ్ళు ఎవరైనా వస్తారా లేదా మీరు వస్తారా అని నన్ను అడుగుతారు. అలాంటి దానికి మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే ఒక వారం 10 రోజుల ముందు మీరు చెప్తే షెడ్యూల్స్ ప్రకారం నేను పంపిస్తాను. వీళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి మీరు ఆ రోజుకి డబ్బులు ఇవ్వాలి. వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే అవుతుందో బస్ ఛార్జెస్ అవి ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి మీరు బయట భోజనం పెట్టకూడదు. మేమందరం వీళ్ళకి న్యాచురల్ ఫుడ్ పెడతాం. దీనివల్ల కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మరి రైతులు అందరూ అన్ని జిల్లాలో ఉన్నారు. మీకు నెంబర్లు ఇస్తాం, వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి. అవి మీరు తెచ్చుకోవడం, మీరు తినడంతో పాటు మా పిల్లలు కూడా పెట్టాలి. ఎందుకంటే మేమంతా మూమెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర పని వాళ్ళందరూ ఇదే భోజనం, బెంగాలీస్ కూడా. పాలు ఇవే, పెరుగు ఇవి, అన్నీ ఇవి. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశారుగా, మీకు కడుపు ఎలా ఉంది? టైట్గా ఉండి గ్యాస్ కాసేపు పడుకుందాం అనిపించిందా? లేదు కదా. ఫ్రీగా ఉందా? లైట్గా ఉందా? అది అదంతా ఫుడ్ ద్వారా, మెటల్ ద్వారా వచ్చింది. ఆ వండే గిన్నె ద్వారా కూడా వచ్చింది అనమాట. మరి ఇవన్నీ మా పిల్లలు ఇలా తిరుగుతున్నప్పుడు ఇవన్నీ నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను అలాగే తింటా బయటికి వెళ్తే. అలా ఉంటేనే చేయగలుగుతాం. మళ్ళీ మీరు ఏదో బయట హోటల్లో తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, తర్వాత వాళ్ళకి వీళ్ళు వెళ్ళాలంటే భయపడతారు. తర్వాత మూమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రతి విషయంలోనూ ఇంత ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశం మొత్తం తిరిగినప్పుడు ఆహారపు అలవాట్లు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి మనుషులకి. తర్వాత పర్వాలేదులే బయట తింటారులే అని అలా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇవన్నీ మీరు చేస్తారంటే నేను పంపిస్తాను అన్నమాట. మీకు అవసరం 99% మీకు అవసరం పడదు. దీన్ని అర్థం చేసుకుంటే డ్రాయింగ్ చూస్తే కూడా మళ్ళీ ఒకవేళ అది కూడా ఉండి కూడా చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళని పంపిస్తాను. పర్ డే వీళ్ళకి 2000 రూపీస్ ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, మంచి భోజనం పెట్టాలి. సో ఇలా ఒక ముగ్గురిని తయారు చేసాం. మరి ఎవరు లేరుగా, మరి త్వరగా మనం పికప్ అవ్వాలంటే ఈ సౌభాగ్య మోడల్ అన్ని చోట్ల వెళ్తే ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది కదా. మీరు నేర్చుకున్న తర్వాత మీరు కన్సల్టెంట్కి వెళ్ళండి ఎవరికి దగ్గరికి. మీరు కూడా వెళ్ళాలి. మీకు వెళ్తే ఏమవుతుందంటే రోజుకు ఒక ఎక్స్పీరియన్స్, మీకు మీ నాలెడ్జ్ మీరు పెంచుకునే వాళ్ళు అవుతారు. అవతల వాళ్ళు ప్రశ్న వేస్తే మీరు దానికోసం సమాధానం కోసం వెతుక్కుంటారు. ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇలా మీరు ఇది ఒక సామాజిక బాధ్యతగా చేయాలి. అది అనివార్యం. మీరు చేయాలి. ఇది నేనేం పని, నాకేం పని వెళ్తామంటే నేను 300 మంది దగ్గరికి వెళ్ళాను. అందులో చిన్న రైతుల దగ్గరికి వెళ్తాను ఎక్కువ. నేను వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఆయనకు 200 ఎకరాలు ఉందంట, సీఎం వస్తున్నాడు మీరు రావాలి అంటాడు ఆయన. అలా ఇలా మాట్లాడతారు. అది వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోయినా పర్వాలేదు, సీఎం ఎలాగో వస్తున్నాడు కదా. చిన్న రైతులకి మనం వెళ్ళాలి, మన వాళ్ళు ఎవరు చూడరు కదా. అందుకని ఇది ఒక మూమెంట్ కింద మీరు అర్థం చేసుకుని ఒక సామాజిక బాధ్యతగా దీన్ని చేయాలి. నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్, ఏం లేదు. ఇంకా మీరు ఏమైనా ఉందంటే పశుగ్రాసం గురించి, మళ్ళీ ఈ మోడల్ గురించి ఏమైనా కావాలంటే ఈ 5 లేయర్ మోడల్ గురించి, సౌభాగ్యం గురించి మళ్ళీ చెప్తాను. ఇంకా లోపల చూడాల్సినవి ఉన్నాయి మనం. నేను ఉన్నప్పుడు చెప్తే మీకు వేరేగా ఉంటుంది.
మీలో ఎవరు ఇంకా చెప్పాల్సిందంటే చెప్పండి. మీరు ఏదో ఉదయం మాట్లాడుతా అన్నారుగా, అయిపోయింది మీది, ఇంకేమైనా ఉందా?